ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆశా టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇదైతే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. బోర్ అనిపిస్తే మాత్రం స్కిప్ చేసేయండి. ఈరోజు అయితే ఫ్రైడే అనమాట. ఫ్రైడే ఇంకా మార్నింగే లేవడం కొంచెం లేట్ అయిపోయింది అనేసి పిల్లల క్యారేజ్ కోసం ఇక్కడైతే లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేసేస్తున్నాను అనమాట. లెమన్ రైస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది కదా, అలానే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇంకా నేను అన్నం అయితే ముందే వండేసాను. అన్నం వండేసిన తర్వాత ఇంకా నేను పోపు అయితే పెడుతున్నాను అనమాట లెమన్ రైస్ కోసము. ఏం లేదండి, మనం ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులోకి కొన్ని పచ్చిశనగపప్పులు అలానే కొన్ని పలుకులు, కొద్దిగా మినపప్పు కూడా యాడ్ చేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఈ పప్పులన్నీ కూడా మనకి అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి కదా, పులిహోరలోకి మెయిన్ ఇవే కదా. కాబట్టి పప్పులు అయితే వేయించేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలానే అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మా ఇంట్లో పిల్లలు ఏంటంటే పంటి కింద పడితే వాళ్ళు తినరు అనమాట, అందుకనేసి నేను అల్లం ముక్కలు అయితే యాడ్ చేసుకోవట్లేదు. తర్వాత కరివేపాకు, కొన్ని ఎండుమిర్చి, అలానే కొద్దిగా పసుపు అయితే యాడ్ చేసేసి ఇంకా తాలింపు అయితే వేసేసాను అనమాట. అలాగే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా రైస్ని అయితే వేసి కలిపేస్తున్నాను. మనం ముందే నిమ్మరసం వేసేస్తే కొంచెం చేదు వస్తుంది అనమాట, అందుకే నిమ్మరసం వేయకుండా ముందు తాలింపు పెట్టేసుకున్న తర్వాత రైస్ అంతా కలిపేసుకొని అప్పుడు కనుక మనం నిమ్మరసం కలుపుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. పులుపు అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకుంటే పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నాకైతే పులిహోరలో చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట. లెమన్ రైస్ కన్నా కూడా చింతపండు పులిహోర అయితే చాలా ఇష్టంగా తింటాను. ఇంకా లెమన్ రైస్ అయితే కలిపేస్తున్నాను. ఇంకా ఫైనల్గా ఇందులోకి నిమ్మకాయ రసం అయితే వేసేసుకుంటున్నాను అనమాట. మనకి నిమ్మకాయ రసం అనేది పులుపుకి తగ్గట్టు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలానే మా వాళ్ళైతే ఇష్టంగా తింటారండి దీన్ని. సో కాబట్టి అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. వీక్లీ 1-2 టైమ్స్ అలా చేస్తూనే ఉంటానన్నమాట. అంటే త్వరగా లంచ్ అవ్వలేదు బాక్స్కి అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా చేసేస్తాను. లేదంటే ఎగ్ రైస్ అయినా సరే చేసి పెట్టేస్తాను. ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి అలానే మా వారికి కూడా లంచ్ పెట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారండి స్కూల్కి. అలానే మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు శుక్రవారం అని చెప్పాను కదా, ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో అయితే దీపం పెట్టుకుంటానమాట. కాబట్టి మొత్తం ముందు రోజే మొత్తం కడిగేశాను కదా, లాస్ట్ వీడియోలో చూపించాను కదా లక్షవారం నా రొటీన్ ఎలా ఉంటుందో. సో మొత్తం అన్నీ కూడా కడిగేసుకున్న తర్వాత శుక్రవారం ఏంటంటే ఉదయాన్నే ఇంకా లేచి గడపకి అయితే పసుపు కుంకుమ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను. చాలా సింపుల్గానే చేసేస్తానండి, పెద్ద హడావడి ఏమి ఉండదు అనమాట. సింపుల్గా పూజ అయితే కంప్లీట్ చేసేస్తాను. ప్రతి శుక్రవారం అయితే పూజ చేసుకుంటాను, అలానే శనివారం కూడా పూజ చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా మిగతా డేస్ అయితే మనకి అంత కుదరదనమాట. ఉదయాన్నే చేసుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది. డైలీ చేయాలంటే పిల్లలతో అవ్వదు కాబట్టి నేనైతే ఇంకా డైలీ పూజ ఏం చేయను. ఓన్లీ శుక్రవారం అలానే శనివారం చేస్తాను. అలానే స్పెషల్ డేస్ అంటే పండగలు అలానే ఉంటాయి కదండి, పండగల టైంలో అయితే మాత్రం ఖచ్చితంగా పూజ అయితే చేస్తామన్నమాట. ఇంక ఈరోజు అయితే ఫ్రైడే కాబట్టి సింపుల్గా ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసాను. చెప్పాను కదా చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఫొటోస్ కూడా ఎక్కువ ఏం పెట్టేసుకోనండి. మనం ఎన్ని ఫోటోలు పెట్టినా సరే అదే అంటే ఒక్కొక్క పూజ గదిలో ఏంటంటే 2-3 ఫోటోలు అయితే ఉంటాయి ఒకే దేవుడివి. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి పని అనేది ఎక్కువ ఉంటుంది. అలానే మనం ప్రశాంతంగా పూజ అయితే చేయలేమన్నమాట. ఏ ఫోటోకి ఏం పెట్టామో కూడా అర్థం కాకుండా ఉంటుంది. అలా కాకుండా గజిబిజిగా కాకుండా సింపుల్గా అన్ని దేవుళ్ళు ఉండాలి, సింపుల్గా ఉండాలి అన్నట్టుగా నేనైతే ఇలా మొత్తం ఫ్రేమ్లో దేవుళ్ళందరూ ఉండేలాగా చిన్న ఫ్రేమ్ అయితే తీసుకున్నాను. అలానే దుర్గమ్మ, విజయవాడ వెళ్ళినప్పుడు దుర్గమ్మ ఫోటో, అలానే చిన్న లక్ష్మీదేవి ఫోటో, ఇలా చిన్న ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట. ఇలా ఉంటే కొంచెం ప్రశాంతంగా బాగా అనిపిస్తుంది. ఇక్కడ తెల్లగా ఉంది ఏంటనుకుంటున్నారా, అదేం లేదండి, నేను దేవుడు ఫొటోస్ ఉంటాయి కదా అది ఫ్రేమ్ లాగా ఉందన్నమాట పేపరు. ఆ పేపర్ని ఏం చేశానంటే నేను అంటించాను, అక్కడ గమ్ పెట్టి అంటిస్తే అది మనం కడిగేటప్పుడు తడిచిపోయింది. అది లాగేస్తే ఏంటంటే అలా తెల్లగా వచ్చేసింది. పెయింట్ అంతా కూడా ఊడిపోయి ఇంకా పెయింట్ వేయించే వరకు కూడా అలానే ఉంటుందన్నమాట. ఇంకా చూడాలి ఎప్పుడు వేయిస్తామో. ఇంకా ఫైనల్గా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చాలా సింపుల్గానే చేసుకుంటానని చెప్పాను కదా. కొద్దిగా సేపు దండం నా తర్వాత ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పూజకు ముందే అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను. పూజ టైంలో ఏవి కూడా ఉంచను అనమాట. అంట్లనేవి మొత్తం ముందే క్లీన్ చేసేసుకొని అప్పుడు స్నానం చేసి పూజ అయితే చేసుకుంటాను. లేదంటే మనకి చిరాకుగా అనిపిస్తుంది, పూజ చేసుకున్న ప్రశాంతంగా ఉండదన్నమాట. అందుకనేసి ముందే మొత్తం అంతా కూడా క్లీన్ చేసేసుకొని అప్పుడు స్నానం చేసి పూజ చేస్తానన్నమాట. డైలీ ఇలా చేయాలంటే మనకు అవ్వదు కాబట్టి వారానికి 2 రోజులైతే కంపల్సరీగా చేస్తాను. తర్వాత ఇక్కడ సింక్లో చూపించాను కదండి స్టెయినర్, అదేంటంటే మనం వేస్టేజ్ ఏమైనా ఉన్నా సరే అందులో ఉండిపోతుంది అనమాట. మనకి బ్లాకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. సో
అదైతే నేను మీషోలో తీసుకున్నాను అనమాట. ఎవరికైనా కావాలంటే చెప్పండి, లింక్ అనేది ఇస్తాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇంకా ఫైనల్గా అన్ని పనులు అయితే అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా ఉదయం లెమన్ రైస్ చేశాను కదండి, కొంచెం రైస్ కూడా ఉంచుకున్నాను, పెరుగన్నమన్న తిందామనేసి మధ్యాహ్నం. ఇంకా లెమన్ రైస్ అయితే తినేస్తున్నాను. పొద్దున్నే పెరుగన్నం తినాలి అనిపించదు కదా మనం తలస్నానం చేసినప్పుడు, ఇంకా అందుకనేసి టిఫిన్ కానీ ఏదైనా తినాలనిపిస్తుంది. ఇంకా అది ఉంది కదా అనేసి లెమన్ రైస్ అయితే తినేసాను. ఇంకా తినేసిన తర్వాత నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదండి బ్లౌజులు కుట్టాననేసి, ఇంకా బ్లౌజులు అయితే అలా ఉండిపోయాయి, హెమ్మింగ్ చేయలేదు. సో హెమ్మింగ్ అనేది ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో అయితే చూసేయండి. హెమ్మింగ్ పని అనేది చాలా కష్టం అండి, మెల్లనొప్పి వచ్చేస్తూ ఉంటాయి. కుట్టడం చాలా ఈజీ కానీ హెమ్మింగ్ అనేది చాలా పెద్ద పని అనమాట. నేను మిషన్ నేర్చుకోకముందు అయితే హెమ్మింగ్ కూడా చేసేదాన్ని అనమాట. కుట్టే వాళ్ళ దగ్గర నుంచి బ్లౌజులు తీసుకొని హెమ్మింగ్ నేర్చుకున్నాను అనమాట. అంటే నేర్చుకొని వాళ్ళకి హెమ్మింగ్ చేసి ఇచ్చేదాన్ని. బ్లౌజ్కి 5 రూపాయలు, అలా కొన్ని రోజులు పోయాక 7 రూపాయలు అలా ఇచ్చేవారనమాట మా సైడ్ అయితే. ఇంకా అలా వేసి 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 బాగా మెల్లనొప్పి వచ్చేసేవి, అలానే కళ్ళు మంటలు వచ్చేవన్నమాట. అప్పుడు మా వారేమో తిట్టేవారు, ఏంటి అంత పని అంతా కూడా ఆ బ్లౌజుల్లో ఆ హెమ్మింగ్ వరకే ఉంటుంది, అదే నువ్వు చేస్తున్నావు, దాని బదులు 2 బ్లౌజులు కుట్టుకుంటే మంచిది కదా అనేసి చెప్తూ ఉండేవారు అనమాట. ఇంకా నాకు కూడా అవ్వలేదు, ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేసేది, మెల్లనొప్పి వచ్చేసేది. మెయిన్ అలా కూర్చొని మనం అలా కుడుతూ ఉండాలి కదా, అందుకనేసి మెల్లనొప్పి అయితే వచ్చేసేవి. ఇంకా నేనైతే వేయడం మానేశాను. తర్వాత ఇంకా నేను స్టిచ్చింగ్ అయితే నేర్చేసుకున్నాను అనమాట. ఇక్కడ హెమ్మింగ్ అనేది మనకి మెడపట్టి వేస్తాం కదండి, ఆ మెడపట్టికి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనం హెమ్మింగ్ అయితే మెడ చుట్టూ కూడా చేసుకోవాలన్నమాట, చాలా చిన్నగా. చూసారు కదా, మీకు కావాలంటే చెప్పండి, ఇంకా మంచిగా క్లియర్గా వీడియో అయితే చేసి పెడతాను పూర్తిగా. అలానే కాజా పట్టీలు, హుక్స్లు ఎలా వేయాలి అనేది క్లియర్గా అయితే చూపిస్తాను. ఆల్మోస్ట్ అందరికీ వచ్చే ఉంటుంది, రాని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపించండి అంటే మాత్రం చూపిస్తానన్నమాట. సో ఈ విధంగా మెడపట్టి మొత్తం కూడా వేసేసుకోవాలి. చాలా కష్టం అండి ఈ చేతి కుట్లు వేయడం అనేది. కుట్టడం అయితే చాలా ఈజీగా కుట్టేయచ్చు, ఒక అరగంటలో కుట్టేస్తే బ్లౌజు. ఈ హెమ్మింగ్ చేయడానికే ఒక 30 గంట అయినా సరే పడుతుందన్నమాట. ఎంత ఫాస్ట్గా చేసినా సరే ఈ హెమ్మింగ్ దగ్గరే లేట్ అయిపోతూ ఉంటుంది. అందుకే నేను ఏం చేస్తానంటే ఒక రోజంతా చక్కగా కుట్టేసుకుంటాను కదా, ఆ కుట్టుకున్న బ్లౌజులు వీలైతే ఆ రోజే నైట్ కూర్చొని మొత్తం హెమ్మింగ్ అయితే చేసేస్తాను. లేదు బద్దకిచ్చానంటే మాత్రం అవన్నీ ఎక్కువైపోయి ఇంకొక రోజంతా కూడా ఖాళీ పెట్టేసుకుంటాను. ఖాళీ పెట్టేసుకొని ఇంకా రోజంతా కూడా ఉన్న బ్లౌజులన్నీ కూడా హెమ్మింగ్ చేసేసుకుంటాను. నేను ఎక్కువగా ఒకేసారి వెయ్యాలంటే మన వల్ల కాదండి, మెల్లనొప్పి వచ్చేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వేసుకోవడానికే చూస్తానన్నమాట. అదే మనం బ్యాక్లాగ్ పెట్టేసుకొని అలా కుడదాంలే అంటే మాత్రం అస్సలు చెయ్యలేము. కాబట్టి నేనైతే ఎప్పటికప్పుడు వేసుకోవడానికే ట్రై చేస్తానన్నమాట. ఇంకా తర్వాత చేతికుట్లు ఒక 2 బ్లౌజులు వేశాను, ఇంకా వేయలేక వదిలేసాను అనమాట. తర్వాత ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసరికి వాళ్ళైతే ఇలా గోంగూర కడిగేసి అనేది ఆరబెట్టేశారు. ఇది నిలవ పచ్చడి చేద్దాం అనుకున్నారంట, కాకపోతే అది చాలా తక్కువ ఉందండి. ఇంకా అదేం నిలవ పచ్చడి చేస్తారులే అనేసి చక్కగా మామూలుగా పచ్చడి చేసేయండి. నేనేం చేశానంటే అందులో కొంచెం వాటర్ పోసేసి గోంగూర అలానే కొన్ని పచ్చిమిర్చి ఉడకబెట్టేసి ఉప్పేసి చక్కగా ఇలా దంచేస్తున్నాం అనమాట. మిక్సీ గిన్నె అనేది పోయింది చిన్నది, ఇంక కొద్దిగా ఏం చేస్తాంలే అనేసి చక్కగా ఇలాగా మనకి దంచుకునేది ఉంటుంది కదా, దాంతో మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసాము. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మనం అన్నీ వేస్ట్ చేసినా సరే ఈ టేస్ట్ అయితే రాదనమాట. పచ్చిమిర్చి గోంగూర అనేది చాలా మంచి కాంబినేషను, సూపర్ ఉంటుంది. రెసిపీ కావాలంటే చెప్పండి, నేను మరొక వీడియోలో అయితే చేసి చూపిస్తాను. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేనైతే కనకాంబరం మొక్కలు అనేవి వేసాను అనమాట. ఇక్కడ ఏంటి ఇలా డ్యాన్స్ వేస్తుంది అనుకోకండి, అదేం డ్యాన్స్ కాదు. అక్కడ ఏంటంటే చీమలు అనమాట, మొత్తం ఎర్ర చీమలు పట్టేసాయండి. అమ్మ వాళ్ళ ఇంటికాడ పెద్ద మామిడి చెట్టు ఉంటుంది, దానికి చీమలు మొత్తం కూడా బుట్టల్లాగా పెట్టేసి చీమలేనమాట. ఇంకా ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి, అన్ని చీమలు ఉన్నాయి. ఇంకా అవైతే కాలుకి పట్టేసాయి అనేసి అలా చేశానమాట. ఇంక ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కొత్త వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.